ఏం నచ్చుతుంది అత్తమ్మ, ఏం చెప్తుంది నీకు? బాగా మాట్లాడతారు, అసలు కోడలతో ఇట్లా ఉండాలి. నేను ఫస్ట్ రాగానే అదే అడిగాను, మీరు బాగుంటున్నారు, కోడలతో చాలా బాగా మాట్లాడుతున్నారు, మీకులాగా అందరూ ఉండాలని చెప్పి. ఇప్పుడు ఎవరు ఉంటున్నారు అట్లా? నేను ఇలా ఉంటున్నారు అసలు? ఇలా ఎవరు ఉంటున్నారు? ఇలా కూర్చొని, ఇలా హ్యాపీగా ఇలా కూర్చొని ఎవరు మాట్లాడుతున్నారు? స్కూల్లో కూడా ఒక ఆమె అనిందనమాట, మిమ్మల్ని చూసి అత్త కోడల్ని చూసి అట్లీస్ట్ ఒక 10-20 మంది అయినా మారితే చాలు, ఎంత చేసినా కూడా మమ్మల్ని కూతురులాగా యాక్సెప్ట్ చేయరు అత్తలు, అత్తలని కూతురు అమ్మలాగా చూసుకోలేదు. కరెక్ట్. ఎందుకంటే లైఫ్ లాంగ్ కలిసి ఉండేది మీరే కదా, మీరు ఎంత ప్రేమగా ఉంటే అంత బాగుంటది బాండింగ్. కాకుండా ఇప్పుడు మనం మంచి కలిసి ఉన్నాం అనుకోండి అత్త కోడలు ఇంట్లో, పిల్లలు మనం చూసి పెరుగుతారు. కరెక్ట్, అది నిజమే. మన బట్టే మన పిల్లలు ఉంటారు, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. మన పెద్దవాళ్ళు మనము అత్తమామలను చూసినాం అనుకో, వాళ్ళు పెద్దగైనాక మా అమ్మ మా నాన్నమ్మ వాళ్ళని ఇలా చూశారు, మేము కూడా చూడాలి అనుకుంటున్నారు. అవును. కానీ ఎవరింటికన్నా పోతే కొంచెం మాట్లాడుకుంటే మా పెద్దోడు వచ్చి వాళ్ళ ఇంట్లో గొడవ అవుతుంది నాన్న, ఉండబుద్ధి అయితే లేదంటే, తప్పు నాన్న అట్లా అనొద్దు, ప్రతి ఇంట్లో మన ఇంట్లో ఎప్పుడు కాదు కదా అంటే, ఎవరికి వాళ్ళు మేము ఏదైనా కోపాలు వస్తే సర్దుకుంటాం, ఎవరి పాటికి వాళ్ళం ఎవరి పనులు వాళ్ళు చేసుకొని సైలెంట్గా కూర్చుంటాం. మీరు ఇలాగే చెప్తా ఉండండి, మీ గురించి చాలా మంది తెలుసుకుంటారు, నేర్చుకుంటారు కూడా. కొందరు మారినా చాలు.